About the authors: M. H. Abrams, class of 1916, Professor of English, Emeritus at Cornell University, is a distinguished scholar who has written prize-winning books on 18th and 19th century literature, literary theory and criticism, European Romanticism, and Western intellectual history. He inaugurated a glossary of literary terms in 1957 as a series of succinct essays on the chief terms and concepts used in discussing literature, literary history, and movements and literary criticism since its initial publication. The glossary has become an indispensable handbook for all students of English and other literatures. ఎంహెచ్ ఆబ్రామ్స్ ఇతను కార్నెల్ విశ్వవిద్యాలయంలో 1916 ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఇతను ఎమిరిటస్ యొక్క తరగతి అయిన ఆబ్రామ్స్ 18వ మరియు 19వ శతాబ్దపు సాహిత్యం అంటే లిటరేచర్, సాహిత్య సిద్ధాంతం అంటే లిటరేచర్ థియరీ, సిద్ధాంతాన్ని ఇంగ్లీష్లో థియరీ అంటారు. మరియు విమర్శ అంటే క్రిటిసిజం, యూరోపియన్ రొమాంటికిజం మరియు పాశ్చాత్య మేధో అంటే వెస్ట్రన్ ఇంటెలెక్చువల్, పాశ్చాత్యం అంటే వెస్ట్రన్, మేధో అంటే మేధావులకు సంబంధించింది, ఇంటెలెక్చువల్ అంటే మేధావులకు సంబంధించి, చరిత్రపై బహుమతి గెలుచుకున్న పుస్తకాలను రాసిన విశిష్ట పండితుడు. అంటే ఇతను ప్రైజ్ విన్నింగ్ బుక్స్కి ఇతనే రాసింది. ఇతను విశిష్ట పండితుడు. విశిష్ట అంటే ఇంగ్లీష్లో డిస్టింగ్విష్డ్. పండితుడిని స్కాలర్ అంటారు. స్కాలర్ అంటే పండితుడు అని. సాహిత్య చరిత్ర మరియు కదలికలు సంఘటనలు రెండు ఒకటే. అంటే మూమెంట్ని తెలుగులో కదలికలు సంఘటనలు మరియు సాహిత్య విమర్శలను చర్చించడానికి, అంటే ఈ రాసిన లిటరేచర్ని క్రిటిసిజం చేస్తూ చర్చించడానికి ఉపయోగించే ముఖ్య పదాలు మరియు భావనలపై సంక్షిప్తమైన అంటే సక్సింక్ట్ సక్సింక్ట్ వ్యాసాల శ్రేణిగా అంటే వ్యాసం అంటే ఎస్సే, శ్రేణిగా అంటే ఇది ఒక సిరీసెస్ క్రమపద్ధతి, వ్యాసాల శ్రేణిగా. 1957లో సాహిత్య పదాల పదకోశాన్ని అంటే ఏ గ్లోసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ని 1957లో ఆయన ప్రారంభించారు. ఎంహెచ్ ఆబ్రామ్ ప్రారంభించారు. ప్రారంభ ప్రచురణ అంటే ఇనిషియల్ అంటే స్టార్టింగ్ అనొచ్చు, ఇనిషియల్ అనొచ్చు. ఇనిషియల్ పబ్లికేషన్ అంటే ప్రచురణ నుండి పదకోశం ఇంగ్లీష్ మరియు ఇతర సాహిత్య అంటే ఇంగ్లీషే కాకుండా ఇతర సాహిత్యాలకు సంబంధించి విద్యార్థులందరికీ అనివార్యమైన హ్యాండ్బుక్గా మారింది. అంటే అనివార్యం అంటే ఇండిస్పెన్సబుల్స్ అంటే హ్యాండ్బుక్ అంటే అది బుక్ మన ప్రతి విద్యార్థి చేతిలో ఉండాలి. అలాగా ఈ గ్లోసరీ ఆఫ్ లిటరరీ టర్మ్స్ రాసిన ఎంహెచ్ ఆబ్రామ్
ఆయన వ్యక్తపరిచాడు. అనివార్యమైన అంటే ఇండిస్పెన్సబుల్, INDISPENSABLE, ఇండిస్పెన్సబుల్.